సత్యమూర్తి గారు, ఇది చాలా ఆసక్తికరమైన ఆనిముత్యం. తెలుగు భాష మీద ఎంతో పట్టు ఉంటే తప్ప ఇలాంటి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక అద్భుతమైన దాన్ని ఏమంటారంటే భాషా ప్రావీణ్యాన్ని మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చూసాం. అంటే నేను ఇది ఊరికే అంటలా, డెఫినెట్గా ఆయన చాలా పకడ్బందీగా ఆ పదాన్ని వాడిన పదాన్ని మళ్ళీ వాడుతూ వాడిన పదాన్ని మళ్ళీ వాడుతూ ఒక 30-35 సెకండ్స్ మెస్మరైజ్ స్పీచ్ ఇచ్చారు. ఆ 35 సెకండ్స్లోనే ఎన్నిసార్లు ఆ పదం వచ్చిందనేది ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత దానికి అలాంటిదే ఆ స్థాయికి తగ్గనిది ఇంకోటి కూడా వినిపిస్తాను నేను. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బయట వేయండి. ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే ఆయన అన్నిసార్లు మిగతా పదాల కంటే ప్రతిపక్షమే అన్నది ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ అభినందించాల్సిన విషయం ఏంటంటే అది ఎక్కడా మిస్యూజ్ అవ్వాల. ఆ ఫ్రేజ్లో ఆ సెంటెన్స్లో మిస్యూజ్ అవ్వాల, పర్ఫెక్ట్గా పడింది పదం. కాకపోతే ఆ పదాన్ని ఫిల్లింగ్ గ్యాప్ దీని కింద వాడుకున్నట్టు కనపడుతుంది. ప్రతిపక్షం. నాకు తెలిసి ఆ 35 సెకండ్స్లోనే ఒక 20 సార్లు ఆయన అన్నారు. దీనికి కాంటెంపరీ కాకపోయినా దీనికి ఏ స్థాయిలోనూ తగ్గని ఒక చరిత్రలో ఉన్న ఒక అద్భుతమైన ఇంకొకటి కూడా చూపిస్తాను, అది కూడా చూసేయండి. ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని ఆ ప్రతిపక్షానికి ఒక యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. సత్యమూర్తి గారు చెప్పాలి. జనాల రామలింగడు చెప్పింది చివరికి ఏమంటాడంటే అన్నాడు అది కూడా. అది ఒక్క నిమిషం మీరు అన్నారు కాబట్టి అది కూడా వినిపిస్తాను నేను. బాగా ఆలోచించి అర్థాన్ని చెప్పండి. మరొక్కసారి పద్యాన్ని వినిపిస్తే ఇంకొకసారి పద్యాన్ని వింటానంటూ సరస్వతీ పుత్రులకు సమంజసం కాదు కవి గారు. అందున తమరు అవధానులు. అది ఇదే కదా మీరు వినాలనుకున్నది, చెప్పండి. అంటే మీరు తెనాలి రామలింగాన్ని తీసుకొచ్చి